హాయ్ హలో వెల్కమ్ టు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మొదటిసారిగా ఒక జిల్లా మెజిస్ట్రేట్ని, జిల్లా కలెక్టర్ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అలాగే తనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. యాజ్ ఎ ఫాదర్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టుడే. మా పిల్లలు, ముఖ్యంగా మా కూతురు సిరివల్లి ఈరోజు తాను చదువుతున్న పాఠశాలలో స్పెషల్ గెస్ట్గా వెళ్తూ ఉంది. నేను 1999లో మా స్కూల్లో సెల్ఫ్ గవర్నెన్స్ డే రోజు హెడ్ మాస్టర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను. నాకు అది మర్చిపోలేని జ్ఞాపకము. తర్వాత 27 ఏళ్ళ తర్వాత మా పిల్లల్లో ఒకరు, మా పెద్ద అబ్బాయి ఈరోజు ఆ పోస్టు సెలెక్ట్ అయ్యి మ్యాథ్స్ టీచర్గాను మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా తాను ఈరోజు స్పెషల్గా వెళ్ళాడు. ఆల్రెడీ తాను ముందే ఉండాలి కాబట్టి వెళ్ళిపోయాడు. కానీ మా కూతురు మాత్రం స్పెషల్ గెస్ట్గా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా, జిల్లా కలెక్టర్ హోదాలో తను చదువుకున్న స్కూల్లోకి ఈరోజు సెల్ఫ్ గవర్నెన్స్ డే రోజు గెస్ట్గా వెళ్తుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ చెబుతూ ముందుగా కంగ్రాచ్యులేషన్స్. నైస్. మంచి పైనుంచి బ్లేజరో, సూటో అలాంటివి నాట్ అలౌడా? చెప్పండి మేడం, మీరు ఇప్పుడు కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా ఏం కూడా అదే. అది ఇప్పుడు స్కూల్లో నిజం చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఓకే, మీ ఏం కూడా అదే అనే విషయం నాకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకని? సర్ప్రైజ్ చేద్దామని. ఓకే, నైస్. మరి ఈరోజు మీ స్కూల్లో మీరు స్కూల్ విజిట్ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు, ఎలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఇప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు, అంతా చేశాక చెప్తా. అయితే మీరు అంతా చేసిన తర్వాతే వీడియో బయటకు వస్తుంది కాబట్టి మీరు చెప్పినా ఏం పర్వాలేదు. ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కలెక్టర్ కారు మీరు అప్పుడు రిటైర్డ్ అయిపోతారా అనే. అందుకే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చెబితే మా వ్యూవర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను విజిట్ చేసే మా స్కూల్కి 1 lakh రూపీస్ ఫండ్ ఇచ్చి, ఎవరైతే క్రియేటివ్గా వాళ్ళ స్కిల్స్ అన్నీ వాడి, ఎవరైతే వాళ్ళ స్కూల్ నుండి అందరూ ప్రాజెక్ట్స్ చేసి క్రియేటివ్ ప్రాజెక్ట్ ఏదనిపిస్తే వాళ్ళకి ఇనిషియేషన్ ఇస్తున్నాం. సో యాజ్ ఏ కలెక్టర్గా స్టూడెంట్స్కి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఏం లేదు, వాళ్ళు ఎటువంటి చెడు అలవాట్లు ఉండకుండా మంచిగా చదువుకుంటూ వాళ్ళకంటూ ఒక ఏం పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు మీ ఐఏఎస్ అవ్వడం కోసం మీకంటే ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? దానికోసం ప్రిపేర్ అవ్వాల్సినవన్నీ ప్రిపేర్ అవుతా. అసలు కలెక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారో చెప్పగలవా? పిల్లలకి కలెక్టర్గా సందేశం ఇద్దామని. ఓహో, మొత్తం స్కూల్ మొత్తానికా? ఓకే, రియల్ లైఫ్లో కలెక్టర్ కావడానికి ఏమైనా కారణం ఉందా? నువ్వు కలెక్టర్ అవ్వాలనుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అదే అవ్వడం కోసం అర్హత సంపాదించు, అదే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏదైనా నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, డిస్ట్రిక్ట్ ఎస్పీ అయినా, లేకపోతే ఐఆర్ఎస్ అయినా, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఇంకెన్నో పోస్టులు ఉన్నా ఇవేవి కాకపోయినా ఫస్ట్ ప్రతిభ, నాలెడ్జ్, డిసిప్లిన్, క్యారెక్టర్, వాల్యూస్, ఆలోచన పరిణతి, మెచ్యూరిటీ లెవెల్స్, హై లెవెల్, స్పీడ్ థింకింగ్, అక్యూరసీ, గెస్సింగ్, హార్డ్ ప్రాక్టీస్, ఓకేనా? ఆలోచనలు ఆచరణలో పెడుతూ, నీపై నువ్వు పట్టు సాధిస్తూ, నీ మెదడుపై పట్టు సాధిస్తూ, నీ కాలంపై పట్టు సాధిస్తూ నువ్వు నీపై విజయం సాధించు. ఆ తర్వాత విపరీతమైన విషయ పరిజ్ఞానంతో వర్ధిల్లు. చక్కటి మాస్టర్ డిగ్రీ ఏదైనా ఒక మంచి యూనివర్సిటీలో, పెద్ద యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసి, ఆ తర్వాత నీకు నచ్చినట్టుగా మంచి టైం పీరియడ్ పెట్టుకొని ఒక 2 years or 3 years సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. ఓకేనా? తప్పకుండా యాజ్ ఏ ఫాదర్గా నేను నీకు గైడ్గా, సపోర్ట్గా ఉంటాను. డబ్బులతో దాన్ని సాధించలేవు, ఓకేనా?
దాని 90% నువ్వే. 10% ఇన్స్పిరేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, మోటివేషన్ కానీ, ప్రాపర్ గైడెన్స్ కానీ 10%. ఓకేనా? మరి ఈరోజు కలెక్టర్గా విధులు నిర్వహించబోతున్న నీకు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా కానుకగా నేను నీ ముందే సన్మానించబోతున్నాను. అడ్వాన్స్. ఓకే, చప్పట్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, సూపర్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ ఐడెంటిటీ. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి బుద్ధుడు. ఈ 5 రంగులు 5 ప్రత్యేక గుణాలకు ప్రతీక. సో ఆ 5 గుణాలు నీలో ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ బైరి సిరివల్లి, డాటర్ ఆఫ్ బైరి నరేష్.